ఒక గ్రామంలో ఒక అత్త తన కోడలితో కలిసి జీవించేది. కాని ఆ కోడలు చాలా మోసపూరితురాలు. అత్తను అసహించుకునే ఆమె ఎప్పుడూ గొడవపడుతూ ఉండేది. ఒకరోజు కోడలు అత్తను ఇంటి నుంచి తరిమేయాలనే దురాలోచన చేస్తుంది. అప్పుడే ఆమె అత్తతో ఇలా చెప్పింది: అత్తయ్యా, మహాకుంభ మేళా జరుగుతుంది. మనం అక్కడికి వెళ్ళుదాం. నమ్మకంగా అత్త సమ్మతించింది. ఇద్దరూ ప్రయాగరాజ్ వెళ్లి గంగా నదీ తీరానికి చేరుకున్నారు. అక్కడ కోడలు అత్తతో ఇలా అంటుంది: మీరు గంగాలో స్నానం చేయండి. నేను ఇక్కడే మీకోసం కూర్చుంటాను. అత్త గంగలోకి దిగి వెళ్ళగానే కోడలు అక్కడి నుంచి వెళ్ళిపోయింది. అత్త బయటికి వచ్చి చూస్తే తన కోడలు కనబడలేదు. ఆమె భయంతో ఏడవసాగింది. మేళాలో ఒంటరిగా, ఆకలితో, దాహంతో తిరిగింది. ఆ సమయంలో శివుడు ఓ సాధువుగా మేళాలో సంచరిస్తూ ఆమెను గమనించాడు. అమ్మా, ఎందుకు ఏడుస్తున్నావ్ అని అడిగాడు. ఆమె తన బాధను వివరించింది. శివుడు ఆమెను తన ఆశ్రమానికి తీసుకెళ్లి, నీకు సమాచారం దొరికితే నిన్ను ఇంటికి తీసుకెళ్తాను అని అన్నాడు. ఇంకో పక్క కోడలు ఒక అనారోగ్యంతో బాధపడుతుంది. డబ్బుల్లేక భిక్షాటన చేస్తూ జీవించసాగింది. ఒకరోజు శివుడు అత్తను గంగా తీరానికి తీసుకెళ్లాడు. అక్కడ భిక్షాటన చేస్తున్న కోడలు తన అత్తను చూసి షాక్ అయింది. ఆమె చేసిన తప్పు గుర్తొచ్చి తలదించుకుంది. శివుడి కృపతో పశ్చాత్తాపం చెందింది. చివరికి అత్త శివుని ఆశీస్సులతో ఇంటికి తిరిగింది. కోడలికి మంచి బుద్ధి వచ్చింది. ఎవరు ఏ కర్మ చేస్తారో వారు అదే కర్మ ఫలాన్ని అనుభవిస్తారు. కామెంట్ చేయండి. హర హర మహాదేవ్.